tortured by the enemy. అపవాది చేత మనం బాధపరచబడుతున్నాము. I want you to get this. When we walk in unforgiveness, మనము క్షమించలేని గుణంలో when we నడుచుకున్నప్పుడు, walk with hatred and grudge in our heart, ద్వేషము పగతో మనం నడుచుకున్నప్పుడు, we're walking in disobedience to God's word. దేవుని వాక్యానికి అవిధేయతలో నడుస్తున్నాము. As a result of that, దానికి ఫలితముగా we walk away from under the covering of God, దేవుని కాపుదల నుంచి మనం from బయటికి under the వెళ్ళిపోతున్నాము. protection of God. దేవుని కాపుదల So నుంచి now we become an easy target to the enemy ఇప్పుడు అపవాదికి మనం ఒక ఎరగా who wants మార్చబడుతున్నాము. to torment us. వాడు మనల్ని బాధిస్తూ, And now God is not going to come to our aid ఇప్పుడు దేవుడు మనకు సహాయం because చేయలేదు. we are disobeying His command. మనం ఆయనకు అవిధేయత చూస్తున్నాం కాబట్టి ఆయన మనకు If you సహాయం చేయలేదు. understood that, say amen. We are dealing with I forgive. నేను క్షమిస్తున్నాను అని చెప్పే We call this or title this the poison of unforgiveness. క్షమాపణ లేని గుణము అనే విషయము అని చెప్పి దీన్ని పిలుస్తున్నాను. So we know now that every born again person is a citizen of the kingdom of God. తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తి దేవుని రాజ్య పౌరుడు అని మనం నేర్చుకున్నాము. And Jesus was preaching యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారు on the mountain ఈ కొండపై what we call the Beatitudes. మనము దానిని ధన్యతలను పిలుస్తున్నాము. And this was actually the teaching on how a citizen of the kingdom must live. ఒక దేవుని రాజ్య పౌరుడు ఎలా జీవించాలో ఎలా నివసించాలో ఇది నేర్పించే బోధన So it's ఉన్నది. talking about kingdom lifestyle. కాబట్టి దేవుని రాజ్య జీవన శైలి గురించి మాట్లాడుతున్నారు. If you go down to Luke chapter 6 లూకా సువార్త 6వ అధ్యాయానికి verse వెళ్తే 37, 37వ it says, వచనము, judge not that you shall not be judged. మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మీరు తీర్పించబడరు. Condemn not and you shall not be condemned. దూషించకుడి అప్పుడు మీరు కూడా దూషించబడరు. Forgive and you shall be forgiven. క్షమించుడి అప్పుడు మీరు So క్షమింపబడరు. in the kingdom, దేవుని రాజ్యము we are required to forgive so that we may be forgiven. మనము క్షమింపబడడానికి మనము క్షమించాలి. Further on in Luke chapter 11, ఇంకా ముందుకు వెళ్తే లూకా సువార్త 11వ Jesus అధ్యాయంలో teaching what we now call the Lord's Prayer యేసుక్రీస్తు వారు ప్రభువు ప్రార్థన నేర్పిస్తూ teaches us this. ఇలా నేర్పిస్తున్నాడు. A part of that prayer is, ఆ వచనంలో forgive us of our sins, మా పాపములను క్షమించుడి, for we also forgive everyone that is indebted to us. మాకు అపరాధము చేసిన వారిని క్షమించు రీతిగా. So he is teaching us కాబట్టి ఆయన that బోధిస్తున్నాడు we can ask God to forgive us దేవుని మనం క్షమాపణ కోరవచ్చు as we forgive those that have hurt us. మనను గాయపరిచిన వారిని మనం క్షమించిన రీతిగా. So remember, people of God, గుర్తుంచుకోండి దేవుని ప్రజలారా, to forgive క్షమించుట అనేది is a command. అది ఒక ఆజ్ఞ. We are forgiven only when we forgive. మనము క్షమించినప్పుడే మనము క్షమింపబడతాము. Many people are ruining their health అనేక మంది వారి ఆరోగ్యాన్ని పాడు and their చేసుకుంటున్నారు, lives వారి జీవితాలను పాడు by చేసుకుంటున్నారు. taking the poison of bitterness, resentment and ఈ unforgiveness. చేదు స్వభావం, పగ, అదే విధంగా ఈ యొక్క క్షమించలేని గుణము తీసుకుంటూ In Matthew chapter 18, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో reading from verse 23 to 35, 23 నుంచి చదివినట్టయితే Jesus is teaching us యేసుక్రీస్తు వారు మనకు that if we బోధిస్తున్నారు, don't forgive people, మనము ప్రజలను క్షమించకపోతే that will be turned over to the tormentors. మనము ఇబ్బంది పెట్టే వారికి మనం అప్పగించబడతాం. That this is what the Lord says. ప్రభు ఇలా అంటున్నాడు, That will be handed over to the torturer. బాధించే వారికి మనం అప్పగించబడుతున్నాము. All right, that means we'll be tortured by the enemy. అపవాది చేత మనం బాధపరచబడుతున్నాము. I want you to get this. ఇది గమనించాలి. When we walk in unforgiveness, మనము క్షమించలేని గుణములు when we నడుచుకున్నప్పుడు, walk with hatred and grudge in our heart, ద్వేషము పగతో మనం నడుచుకున్నప్పుడు, we're walking in disobedience to God's word. దేవుని వాక్యానికి అవిధేయతలో నడుస్తున్నాము. As a result of that, దానికి ఫలితముగా we walk away from under the covering of God, దేవుని కప్పుదల నుంచి మనం from బయటికి under the వెళ్ళిపోతున్నాము. protection of God. దేవుని కాపుదల So నుంచి now we become an easy target to the enemy ఇప్పుడు అపవాదికి మనం ఒక ఎరగా who wants మార్చబడుతున్నాము. to torment us. వాడు మనల్ని బాధిస్తూ, And now God is not going to come to our aid ఇప్పుడు దేవుడు మనకు సహాయం because చేయడు, we are disobeying His command. మనం ఆయనకు అవిధేయత చూస్తున్నాం కాబట్టి ఆయన మనకు If you సహాయం చేయడు. understood that, say amen.
So it's important for us to understand కాబట్టి ఇది గ్రహించడం ప్రాముఖ్యం. that we forgive people మనము ప్రజలను so క్షమించాలి. that the enemy cannot torment us, అపవాది మనల్ని so పీడించకుండా, that the devil will not have access to us. అపవాది మన జీవితంలో ప్రవేశం Well, due to the stress and pressure generated ఈ ఒత్తిడిని బట్టి through unforgiveness, ఈ క్షమాపణ లేని గుణము నుండి many are sick, అనేక మంది రోగస్తులుగా all ఉన్నారు. kinds of diseases and sicknesses. అన్ని రకాల రోగములతో బాధపడుతున్నారు. Remember, గుర్తుంచుకోండి, God will deal with those who hurt you ఎవరైతే నేను గాయపరుస్తున్నారో దేవుడు వారితో వ్యవహరిస్తాడు. if you will release them into his hand. నీవు వారిని దేవుని హస్తంలోనికి విడిచినప్పుడు, How do you release them into his hand? మరి వారిని ఎలా నువ్వు By forgiving them. వారిని క్షమించడం ద్వారా. When you forgive them నువ్వు వారిని క్షమించినప్పుడు and release them, వారిని విడుదల now చేసినప్పుడు God takes over and he works upon them. దేవుడు అధిగమించి వారిపై పనిచేస్తున్నాడు. The act of forgiveness ఈ క్షమాపణ అనే క్రియ is a seed of obedience to his word. తన వాక్యానికి విధేయత చూపించే విత్తనముగా ఉన్నది. Once we have sown the word, మనము ఆ వాక్యమును విత్తినప్పుడు, or once we have sown the seed of obedience, ఈ యొక్క విధేయత అనే విత్తనం నాటినప్పుడు, then God is faithful to bring a harvest of blessing into our lives. మన జీవితంలోకి ఆశీర్వాదమైన పంట తీసుకుని రావడానికి దేవుడు నమ్మదగిన వాడుగా We ఉంటాడు. become happier మనము సంతోషంగా and ఉంటాము. feel better physically ఇక శరీరపరంగా కూడా మంచిగా ఉంటుంది. when you're not filled with the poison of unforgiveness. క్షమాపణ లేని గుణం అనే విషముతో నింపబడినప్పుడు. Let me say it again. మళ్ళీ చెప్తాను, Serious diseases can develop అనేకమైన రోగములు రావచ్చు as a result of stress and pressure ఈ యొక్క ఒత్తిడిని బట్టి. that bitterness, resentment and unforgiveness put on a person. చేదు స్వభావము, క్షమించలేని గుణము, పగ వలన వచ్చే యొక్క అనేకమైన రోగములు ప్రజలు Mark కలగవచ్చు. 11:24-26. మార్కు సువార్త 11:24 Jesus is clearly teaching us యేసుక్రీస్తు వారు స్పష్టంగా that బోధిస్తున్నారు. unforgiveness ఈ క్షమాపణ లేని గుణము will hinder our faith from working. మన విశ్వాసము కార్యము చేయకుండా పనిచేస్తుంది. So if you're walking in unforgiveness, మనము క్షమాపణ లేని గుణంలో your పనిచేస్తున్నట్లయితే faith will become useless. నీ విశ్వాసం అనేది నిరర్ధకంగా Your ఉంటుంది. faith will become నీ ineffective. విశ్వాసం ఎటువంటి ప్రభావం లేకుండా Maybe ఉంటుంది. that's the reason why as much as you're praying and believing, things are not happening. నువ్వు ఎంత నమ్మినని, ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఎందుకు కారణం బట్టి అది Because in verse జరగకపోవచ్చు. 24 he says, whatever you desire when you pray, believe that you received it and you shall have it. 24వ వచనంలో అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచిన వాటిని పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో And verse చెప్తున్నాను. 25 he says, 25వ వచనం when you stand praying, మీరు నిలబడి ప్రార్థన చేసినప్పుడు forgive. క్షమించుడి. So this is a requirement. కాబట్టి ఇది ఒక అవసరం. If you don't forgive, మీరు it క్షమించకపోతే will be a blockage. అది మీకు When ఆటంకంగా you ఉంటుంది. walk in unforgiveness, క్షమాపణ లేని it గుణంలో will stop నడుచుకున్నట్లయితే your prayers. మీ ప్రార్థనలు So ఆపేస్తుంది. you cannot be effective in your walk with God. కాబట్టి దేవునిలో మీ యొక్క నడకలో మీరు ప్రభావం చూపించలేరు. We reap what we sow. మనము ఏదైతే విత్తుతామో అదే కోస్తాము. Sow mercy కనికరం and you reap mercy. మీరు కనికరంను కోస్తారు. Sow judgment మీరు తీర్పును and you reap judgment. తీర్పును విత్తితే తీర్పునే Do కోస్తారు. yourself a favor. మీకు ఒక మేలు చేసుకోండి. Forgive people. ప్రజలను క్షమించుడి. Say amen. Amen. Now we talked about all this. వీటన్నిటి గురించి మనం The మాట్లాడాము. question is, how do I do this? ఇది ఎలా చేయాలి? How do I forgive? ఎలా క్షమించాలి? Well, I've got a few steps to encourage you. కొన్ని మెట్లు ఉన్నాయండి మిమ్మల్ని Number ప్రోత్సహించడానికి. మొదటిది, one, forgiveness is a choice. క్షమాపణ అనేది ఒక ఎన్నిక. Amen. ఆమేన్. Forgiveness is a choice. క్షమాపణ అనేది ఎన్నిక. God never takes over your choice. దేవుడు ఎన్నడూ కూడా నీ ఎన్నికను అధిగమించడు. What God has given to man దేవుడు మానవునికి is ఇచ్చినది a free will. స్వచ్ఛతము. You're not a machine. మీరు ఒక మెషిన్ You're not కాదు, a robot. పరికరం కాదు. He always gives us the freedom to choose. ఎల్లప్పుడు కూడా ఎన్నిక చేసుకునే ఆ చిత్తమును, ఆ యొక్క స్వేచ్ఛను మనకి ఇస్తున్నాడు. Remember the day he spoke to his people through Moses. మోషే ద్వారా తన ప్రజలతో మాట్లాడుతున్నాడు He దేవుడు. said, today ఈ రోజు I place before you life and death. జీవ మరణం నీ ఎదుట ఉంచుతున్నాను. But he said, choose life. ఆయన అంటున్నాడు జీవుని అనుకో. What he's saying is, I'm giving you a free choice. ఆయన అంటున్న విషయం ఏంటంటే మీకు ఒక స్వచిత్తాన్ని You ఇస్తున్నాను. can choose life, మీరు జీవుని you ఎన్నుకోవచ్చు, can choose death. లేదా మరణాన్ని ఎన్నుకోవచ్చు. But if you ask me, కానీ నన్ను అడిగితే I would recommend life. మీరు జీవుని ఎన్నుకోమని చెప్తాను. I want you to choose life. మీరు జీవుని ఎన్నుకోవాలి. That's what God is saying. దేవుడు అలా అంటున్నాడు. But if you still choose death, ఒకవేళ నువ్వు ఇంకా మరణం ఎన్నుకుంటే God will honor your choice. దేవుడు నీ యొక్క ఎన్నికను గణపరుస్తాడు. Do you understand what I said? అర్థమవుతుందని చెప్పేది. Say amen. ఆమేన్. So today we have a choice. ఈ రోజు మనకు ఒక We ఎన్నిక can ఉన్నది. either forgive somebody or hold unforgiveness మనం toward ఒకరిని them. క్షమించవచ్చును, లేదా వారి పట్ల క్షమించలేని గుణము కలిగి ఉండవచ్చును. You will never forgive నువ్వు ఎన్నడూ క్షమించలేవు if you wait until you feel like forgiving. నువ్వు క్షమించాలి అనే అనుభవం కలిగేంత వరకు వేచి ఉంటే Do ఎన్నడూ not క్షమించలేవు. follow your emotions. నీ భావోద్రేకాలను వెంబడించకు. When somebody hurts you, ఎవరైనా నిన్ను గాయపరిస్తే the first thing you want to do is retaliate. నువ్వు చేయాల్సిన మొట్టమొదటిది ఏంటంటే You- నువ్వు పగ You want to తీర్చుకోవాలనుకుంటావు. give it back in the same measure. నువ్వు ఏ రీతిగా వాడు చేశాడో ఆ రీతిగా The pain చేయాలనుకుంటావు. you felt, you want them to feel the same level, if not more. నువ్వు అనుభవించిన గాయమే వారు కూడా అనుభవించాలని, దానికంటే అధికంగా అధిగమించాలని If they have ఆశిస్తుంటావు. hurt you with words,
మాటలతో గాయపరిస్తే you want to use sharper words to hurt them deeper. దానికంటే ఇంకా పదునైన మాటలు వాడి If వారిని they hurt you గాయపరచాలనుకుంటావు. physically, నువ్వు శరీరపరంగా నేను you want to గాయపరిస్తే physically hurt them even more than what they did to you. వారు గాయపరిచిన దానికంటే ఇంకా అధికంగా వారు గాయపరుస్తామనుకుంటావు. What your human mind says is, ఎందుకంటే నీ మానవుని మనసు I got చెప్తుంది to teach them a lesson. వారికి ఒక పాఠం How many నేర్పించాలి. understood what I said? ఆమేన్. Say amen. ఆమేన్. Amen. ఆమేన్. Now this is what we got to know. మనం ఇది తెలుసుకోవాలి. You are a spirit. మీరు ఒక ఆత్మయ్య ఉన్నారు. You have a soul. మీకు ప్రాణం ఉన్నది. Emotions are part of your soul. ఈ భావోద్రేకములు అనేది మీ ప్రాణానికి We సంబంధించినది. should never be led by emotions. ఎన్నడూ కూడా మనము మన భావోద్రేకాలతో It is నడిపించకూడదు. true that emotion will be stirred. ఈ భావోద్రేకాలు It పురుకొల్పబడిన is నిజమే. true that that feeling will come. ఆ భావములన్నీ తిరిగి వస్తాయి నిజమే. But as a mature child of God, కానీ పరిణతి చెందిన దేవుని who బిడ్డగా, is grown in God, దేవునిలో ఎదిగిన బిడ్డగా, and who is ordering his steps according to his word, తన మార్గమును దేవుని వాక్యానుసారంగా మలుచుకున్న వ్యక్తిగా, we should be able to take over our emotions. మన భావోద్రేకాలను అధిగమించే ప్రజలుగా We మనం should ఉండాలి. be able to rule our emotions. మన భావోద్రేకాలను మనం పరిపాలించే వ్యక్తిగా If ఉండాలి. you're led by emotions, ఈ భావోద్రేకాల చేత your నడిపింపబడితే walk with God will be very unstable. దేవునితో నీ నడక అస్థిరముగా ఉంటున్నది. One day you'll be on the top of the mountain, ఒక రోజు కొండపై ఉంటావు, rejoicing and saying there is nobody better than God. ఆనందిస్తూ దేవుని కంటే శ్రేష్ఠుడు ఎవరు లేడు The అంటావు. next day you'll be deeper than a valley. తర్వాత రోజు లోతులో And you ఉంటావు. say, why did you do that, God? నువ్వు ఎందుకు చేసావు ప్రభు అంటావు. These are emotional people. ఈ వీరే భావోద్రేక People that ప్రజలు. are led of the Spirit ఆత్మ చేత are నడిపింపబడిన people వారు that say, వాళ్ళు అంటారు, even if I'm hurt by God, నేను దేవుని చేత I will గాయపరచబడినాను, still trust Him. నేను ఇంకనూ ఆయన నమ్ముతాను. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. You will not act like Job's wife, యోబు భార్య వలె నువ్వు but you ప్రవర్తించవు. will be like Job, నువ్వు యోబు వలె who ఉంటావు. says, no matter what happens, ఏమి జరిగినను I will yet praise the నేను Lord. ఆయనను దేవుని స్తుతిస్తాను. Somebody say amen. ఆమేన్. No matter what happens, said Habakkuk, హబక్కూకులో ఏమి you have జరిగినను lost everything. అన్ని The కోల్పోయాడు. vine is not bearing any fruit. ఆ యొక్క ద్రాక్ష చెట్టు All the పచ్చలేదు. sheep are lost. అక్కడ పశువులు All the లేవు. goats are ఆ lost. గొడ్లన్నీ I లేవు. will yet praise the Lord, ఆయనను నేను దేవుని because I స్తుతిస్తాను. am not led by emotion. ఎందుకంటే భావోద్రేకాలు చేత I am led by నడిపించట్లేదు. the Spirit of God, దేవుని ఆత్మ చేత and my నడిపించబడుతున్నాను. spirit నా ఆత్మ dominates my body, నా శరీరం అధిగమిస్తుంది, dominates my emotion, నా భావోద్రేకాలు and అధిగమిస్తుంది, dominates my soul. నా ప్రాణం అధిగమిస్తుంది. Somebody say amen. ఆమేన్. So we make a choice. కాబట్టి ఒక ఎన్నిక The చేసుకోవాలి. choice is not based on emotion. ఆ ఎన్నిక భావోద్రేకాల The కొరకు choice చేసుకోలేదండి. is a spirit choice, ఈ యొక్క ఎన్నిక అని which is based on God's word, దేవుని వాక్యానుసారంగా because you ఉన్నది. simply want to obey Him. నువ్వు కేవలం ఆయనకు విధేయత చూపించాలని Some కోరుతున్నావు. of you will say, మీలో కొంతమంది "But అంటుంటారు, Pastor, you don't know my story. పాస్టర్ గారు నా కథ నీకు తెలీదు, You don't know what they have done to me. వారు నా కొరకు ఏం చేశారో నీకు తెలీదు, They are the one that have completely destroyed my future. వారే నా భవిష్యత్తును అంతా కూడా నాశనం చేశారు. What rightfully should come to me, they have deceptively taken, producing wrong documents in the court." న్యాయముగా నాకు ఏదైతే చెందిందో వారి యొక్క కోర్టులో తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి Pastor, you అంతా తీసేసుకున్నారు. Pastor, you don't understand. They have made sure that my children will not have a future. పాస్టర్ గారు నీకు తెలీదు, నా పిల్లలకు మంచి భవిష్యత్తు లేకుండా చేశారు వారు. You don't know the pain I'm going through. నీకు తెలియదు పాస్టర్ గారు నా బాధ, I may not know the pain you're going నువ్వు through, ఎదుర్కొంటున్న బాధ నాకు but I తెలియకపోవచ్చు. can tell you this. ఇది మాత్రం You చెప్పగలను, don't know the pain that Jesus went through. యేసుక్రీస్తు వారు ఎదుర్కొన్న నొప్పి నీకు తెలియదండి. Have you sweat drops of blood as yet? మరి నువ్వు రక్తము చెమటగా కార్చావా? No man has yet done that. ఏ వ్యక్తి ఇంకా Nobody was under so much stress as Jesus our Lord. యేసుక్రీస్తు వారు ఎంత ఒత్తిడిలో అంత And ఒత్తిడిలో yet, లేకుండా ఉన్నారు. ఆయనను He said, "Father, forgive them, for they know not what." ఆయన అన్నాడు, వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు ప్రభు, వారిని క్షమించండి. He is not asking us to do something He did not do. ఆయన చేయని కార్యం మనం చేయమని And let me చెప్పండి. tell you, ఒకటి by చెప్తాను, holding the grudge inside, ఆ పగను పట్టుకొని you're only alienating yourself from God, నిన్ను నువ్వు దేవుడి నుంచి వేరు చేసుకుంటున్నావు and తప్ప not allowing God to do the good He intends to do for you. దేవుడు నీ కొరకు ఏం మంచి చేయాలని ఉద్దేశిస్తున్నాడో I చేయకుండా వస్తున్నావు. understand the loss. నేను అర్థం I చేసుకోగలను, understand your pain. నీ బాధను I అర్థం understand చేసుకోగలను, your agony. నీ బాధను అర్థం I చేసుకోగలను, understand the stress you're under. నువ్వు ఎదుర్కొంటున్న ఒత్తిడిని There అర్థం is only చేసుకోగలను. one solution you have, ఒకే ఒక పరిష్కారం and ఉన్నది. that is అదేంటంటే to let go నువ్వు and give it విడిచిపెట్టాలి, into the hands of దేవుని God, హస్తంలో so that విడిచిపెట్టాలి. He can take over ఆయన అధిగమించి and turn everything around for you, ప్రతిదీ కూడా నీ కొరకు so that మార్చాలి. your life నీ జీవితం will not be played down by those people. ఇక వారు ఆడుకోలేని But they cannot control your future. వారిని భవిష్యత్తులో But God can change దేవుడు మార్చగలడు. everything evil that man intended మానవుడు తలచిన ప్రతి into కీడును good for you. నీ కొరకు మేలుగా మార్చగలడు. Joseph said, జోసెఫ్ అన్నాడు, "Whatever you intended for evil, నువ్వు నాకు ఏ కీడైతే తలచావో God has turned it for good." దేవుడు దానిని మేలుగా మార్చాడు. Hallelujah. హల్లెలూయా. No matter whatever man has tried to do against you, మానవుడు నీకు వ్యతిరేకంగా ఏమి చేయాలని God తలచాడు, will use that evil to turn it around for your good. దేవుడు ఆ కీడును వాడి నీ కొరకు మేలుగా మార్చబోతున్నాడు. Only when you can, like Joseph, నీవు యోసేపు వలె ప్రవర్తిస్తేనే తప్ప, forgive
Release and let God deal with them. దేవుడు వారితో వ్యవహరించనివ్వండి. So tell yourself నీతో నువ్వు చెప్పుకో that you should not be a slave to your emotion. నీ భావోద్రేకాలకి నీవు బానిసగా ఉండకూడదని చెప్పుకో. నీకు Your feelings are not really you. నీ భావములు నీవు కావు. Understand అర్థం చేసుకోండి. that your feelings will probably need time to catch up with your decision. నీ భావములు కొన్నిసార్లు నీ తీర్మానాలతో ఏకీభవించడానికి సమయం This is what you need to do. నువ్వు ఇలా చేయాలి. Make a choice to obey God. దేవుడికి విధేయత జీవించడానికి నేను తీర్మానం చేసుకోవాలి. Resist the devil from his trials to poison you with bitterness. అపవాది నిన్ను యొక్క చేదు స్వభావంతో క్షమించలేని గుణంతో విషపూరితంగా చేసే ఒక కార్యము నుంచి మీరు వారిని ఆపాలి. Thirdly, make a quality decision to forgive. మూడవది క్షమించే ఒక మంచి తీర్మానం తీసుకోవాలి. Fourthly, నాలుగవది God will heal your emotions in due course. దేవుడు నీ యొక్క భావోద్రేకమును తగిన కాలమందు స్వస్థపరచగలడు. Somebody say amen. ఆమేన్. Matthew chapter 6 verse 12 మత్తయి సువార్త 6:12 to 14. And forgive us our debts as we also have forgiven our debtors, and lead us not into temptation, but deliver us from evil. For if you forgive others their trespasses, your heavenly Father will also forgive yours. 14 మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. Forgiveness క్షమాపణ is more than just closing your eyes and praying and saying, Lord, I forgive so and so. కన్ను మూసుకొని ప్రభువా ఈ వ్యక్తిని ఫలానా వ్యక్తిని క్షమిస్తున్నానని చెప్పడం మాత్రమే కాదండి. Forgiveness is a very serious decision. క్షమాపణ అనేది చాలా తీవ్రమైన ఒక తీర్మానముగా ఉన్నది. It is not easy. అది అంత సులువు కాదు. It'll probably make you uncomfortable. బహుశా నీకు సౌఖ్యం లేకుండా చేస్తుంది. It'll probably make you cry. బహుశా నిన్ను ఏడ్చేలా చేస్తుంది. It'll be extremely painful. చాలా దుఃఖకరంగా నేను But the reward you're going to receive కానీ దాని వలన నువ్వు పొందే ఫలితము is beyond expression. అది వివరించలేనిది. Let me tell you something. ఒక మాట చెప్తున్నాను. As I said, forgiveness is not closing your eyes and say, Lord, I forgive this person. క్షమాపణ అనేది కళ్ళు మూసుకొని ప్రభువా ఈ వ్యక్తిని క్షమిస్తున్నాను Then what చెప్పడం is మాత్రమే. forgiveness? మరి క్షమాపణ అంటే ఏమిటి? When do you know you have really forgiven somebody? ఒక వ్యక్తిని నువ్వు నిజంగా క్షమించవని ఎప్పుడు నీకు తెలుస్తుంది? You want to know? తెలుసుకోవాలనుందా? When do I know I've forgiven somebody? ఒక వ్యక్తిని నిజంగా క్షమించాలని ఎప్పుడు When తెలుస్తుంది? somebody has hurt you ఎవరన్నా నన్ను గాయపరిచినప్పుడు and you've gone before the Lord and said, Lord, I forgive that person. నువ్వు ప్రభు యొద్దకు వెళ్ళి ప్రభువా నేను క్షమిస్తున్నాను. But anytime that name is mentioned కానీ ఎప్పుడైతే ఆ పేరు or వినగానే that face appears before you నీ ముందు ఆ or ముఖం somebody is కనబడినప్పుడు talking good about them, వారి గురించి ఎవరైనా మంచిగా మాట్లాడితే what rises inside you? ఏం జరుగుతుంది నీ అంతరంగంలో? Hatred? ద్వేషం, Wanting a desire to hurt? ఆయనను మళ్ళీ గాయపరచాలని Wanting to ద్వేషం, hear bad news about them? ఆయన గురించి తప్పుడు Wanting వార్త to see వినాలనుందా? something evil happen? ఆయనకు ఏదో కీడు జరగాలని If those చూడాలనుకుంటున్నావా? emotions are going through, you have not genuinely forgiven. అటువంటి భావోద్రేకాలు నీలో ఉన్నట్టయితే ఆయన నిజంగా క్షమించలేదు. Do you understand? When you say I've forgiven, నేను ఆయన క్షమించాలని చెప్పినప్పుడు when that person comes across, ఆ వ్యక్తి నీకు ఎదురుగా వచ్చినప్పుడు you say I've forgotten that. అది ముందే మర్చిపోయానని When చెప్పాలి. somebody tries to remind you, say I don't want to talk about it. ఎవరైనా నీకు జ్ఞాపకం చేయాలని తలంచినాను నేను దాని గురించి మాట్లాడాలనుకోవట్లేదు. When it's mentioned, there is no feeling. అలా గుర్తు చేసినప్పుడు ఎటువంటి భావం లేదు. The feeling should be erased. ఆ భావములన్నీ కూడా When you తుడిచివేయబడాలి. can come to that point, ఆ స్థితికి వచ్చినప్పుడు that's when you've really forgiven somebody. అప్పుడు నువ్వు ఆ వ్యక్తిని నిజంగా క్షమించావు. If you understood that, shout amen. ఆమేన్. Secondly, రెండవది, first I said it's a choice. You have to decide. ముందు చెప్పాను అది ఒక తీర్మానం. Secondly, you got to depend on God. రెండవది నువ్వు దేవునిపై ఆధారపడాలి. Because you cannot forgive somebody in your own strength. ఎందుకంటే నీ సొంత శక్తిలో ఎవరిని నువ్వు It క్షమించలేవు. is too hard for you to do it. అలా చేయడానికి నీకు చాలా కష్టం. But God will enable you if you humble yourself and cry out to Him. నిన్ను నువ్వు తగ్గించుకొని దేవునికి మొరపెడితే దేవుడు నీకు సామర్థ్యం పుట్టిస్తాడు. John chapter 20 verses 22 and 23. యోహాను సువార్త 20 Write it down. We don't have time to look at it. దయచేసి దాన్ని రాసుకోండి. Here Jesus breathed on the disciples and said, receive the Holy Spirit. యేసుక్రీస్తు వారు ఆయన వారిపై పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పి వారిపై ఊదాడు. And the very next verse he talks about forgiveness. 23వ వచనం సెలవిస్తుంది క్షమాపణ గురించి. Brother Virendra comes from a non-Christian Hindu background and he's been coming to our church from 2008. After coming here, he gave his life to the Lord, and it is in this church that he learnt about tithing, sowing a seed for every need of his. When he came here in 2008, he shared with us that he came with literally nothing. Financially, he was really low, but after coming to this church, a hope came inside him that Jesus is the one who can bless him in every area of his life. In the year 2010, he was here in one of our services, and Pastor Merlin had specifically released a word that people who were desiring to start their own business, God was opening a new door. This brother stepped into the frame and received that word. After about 2 years of waiting, after the word was released, that very year he was able to start a business which deals with the import of fruits from India to different nations. It so happened that he started continuing with this business, and from all the income that he got, he was a consistent tither, and he has seen that the hand of God was
was upon him, and there was always abundance in his life. In the year 2012, God expanded his business, and he was able to start another branch, and he saw that there was much increase in his business. For the year 2015, when Pastor Raj released a word that this is a year of supernatural increase, he received that word and he started confessing that word for his business. He stands here to testify that it's just 2 months now, his business has almost doubled. Very recently, he again had an opportunity to start another branch of his business in the city of Vijayawada. And he also shared with us that for the last 2 years, they've been trying to get goods directly from the shipment, but they were not able to do so. But after the word was released, they were able to approach the right people, and today he stands here to testify that there is a lot of profit because they get goods directly from the shipment, and also there are a lot of international customers and international traders that are approaching him, and it is only because of God and the word was released, and the word that was released in this house that has brought prosperity and abundance in his business. All glory to Jesus. మన మధ్యలో ఉన్నటువంటి ఒక బ్రదర్ పేరు వీరేంద్రనాథ్. మరి ఇతను 2008వ సంవత్సరం నుంచి మరి సంఘానికి వస్తున్నారు. అంతకుముందు మరి తన యొక్క ఆర్థికంగా చాలా మరి తక్కువ స్థాయిలో ఉండేవారు, తన దిగువ స్థాయిలో ఉండేవారు. ఏ విధమైనటువంటి పురోగతి తను చేస్తున్నటువంటి ఏ పనులు కూడా తను ఎన్నడూ కూడా చూడలేదు. ఈ యొక్క సంఘానికి వచ్చిన తర్వాత మరి దేవుడు తన యొక్క బిడల పట్ల మరి వర్ధిల్లడం అనేటువంటి ఒక చిత్తాన్ని, ఉద్దేశాన్ని కలిగి ఉన్నట్లుగా మరి గ్రహించగలిగారు. మరి క్రమంగా దశంభాగం ఇవ్వడము, విలువైనటువంటి విత్తనాన్ని దేవుని మందిరంలో నాటడం గురించినటువంటి ఆ యొక్క ప్రత్యక్షతను పొందుకున్నారు. ఆ విధంగా చేయడం ప్రారంభించారు. వాక్యం విని ఆ విధంగా తన చేయడం ప్రారంభించిన ఆ సమయం నుంచి కూడా తన యొక్క ఆర్థిక పరిస్థితిలో దేవుడు ఎన్నో విధాలుగా మార్పును తీసుకొచ్చారు. తన అద్భుతమైనటువంటి పనులకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాన్ని ప్రారంభించడానికి 2012వ సంవత్సరంలో దేవుడు సహాయం చేశారు. మరి ఆ యొక్క బిజినెస్ ద్వారా మరి ఎన్నో లాభాలు తనకు రావడం జరిగింది. మరి ఒకసారి 2014వ సంవత్సరంలో కూడా ప్రత్యేకమైనటువంటి మాట మరి యొక్క వ్యాపారాల గురించి మరి దేవుని మాటను పొందుకొని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సమకూర్పును తన అనుభవించడం జరిగింది. తన ప్రారంభించినటువంటి ఆ యొక్క బిజినెస్ కేవలం ఇక్కడ మాత్రమే కాదు, మరి ఒక బ్రాంచ్ విజయవాడలో ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశారు. అంతర్జాతీయంగా కూడా అనేకమైనటువంటి లావాదేవీలు చేయడానికి మరి అద్భుతమైనటువంటి లాభాలతో రెట్టింపు లాభాలు ఇప్పుడు తను పొందుకున్నట్లుగా మన మధ్యలో సాక్ష్యం ఇస్తున్నారు. ఇది కేవలం దేవుని దైవికమైనటువంటి కార్యము మాత్రమే అని మన మధ్యలో సాక్ష్యం ఇస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామానికే సమస్త మహిమ కలుగును గాక. When I release the person in forgiveness, క్షమాపణలో ప్రజలు విడుదల చేసినప్పుడు, and I release him into the hands of God, దేవుని హస్తంలోకి వారిని now God విడిచిపెట్టినప్పుడు, goes to work on that person to do whatever is required. ఆ వ్యక్తిపై ఏ కార్యం చేయబడాలో దేవుడు I కార్యం am not చేస్తాడు. supposed to exact from that person, నేను ఆ వ్యక్తి నుంచి but ఏది believe తీసుకోకూడదు. for God to provide for us. దేవుడే నాకు Believe for సమకూర్చాలి. God to do rectify things. దేవుడే పరిస్థితులు సరిచేయాలని He can choose the way He wants to do it. ఆయన ఏ రీతిగా చేస్తాడో But I ఆయన should ఇష్టం. not aim at getting even with the people that hurt me. నేను మాత్రం నన్ను గాయపరిచేవాడి వారితో సమానం చేయబడాలని ఎన్నప్పుడు కోరుకోరు. Somebody say amen. I don't know if you're a believer or not. If you're a believer, you have a name that is above every other name. Whatever the devil stole from Adam through deception, Jesus got it back with a say, God, take me, please take me, I can't handle this. That's the cry of a defeated person. I can't handle this anymore, God, please take me away. I'm a waste, Lord. I'm a burden to this man. I'm a burden to my family. I'm a burden. Hey, get up, wake up. If you're still alive, that means God thinks you're valuable and God needs you here. You better wake up and find out why you're still alive and do something for God's glory rather than sit in a corner and cry and say, take me, Lord. Don't be a friend of the devil. Be a child of God who lives in victory. Somebody shout amen. We learned many things like character development and how to build a character to experience the God blessing in our life. Really blessed to be part of this Dominion International Bible College because friends, every class was a class of full of revelation. The more I am exposed to the word of God, I realize that the more ignorant I am, and I have learned so much of the Bible college. The Bible says, study the word to show yourself approved. Just coming to church, you can't learn much. That actually you need to learn to build your life in God.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి మీరందరూ కూడా మా యొక్క ప్రోగ్రాం ద్వారా ఆశీర్వదించబడుతున్నారని నమ్ముతున్నాము. మరి ప్రత్యేకంగా ఈ దినమున మీరు వినినటువంటి వాక్యాన్ని బట్టి మీరు ఆత్మీయంగా బలపడ్డారని, ఆశీర్వదించబడ్డారని నమ్ముతూ దేవునికి మీతో పాటు మేము స్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే కాకుండా మేము అనేక మంది సాక్ష్యాలు పంపుతూ మాకు తెలియపరుస్తున్న విషయాలు ఏంటంటే, అనేకులు కణుతుల నుంచి విడుదల పొందడము, స్వస్థత నొందడము, చర్మ వ్యాధుల నుంచి స్వస్థత నొందుతున్నారు. దీర్ఘకాలపు నొప్పుల నుంచి, మరి అది ఆర్థరైటిస్ అవ్వచ్చు, లేకపోతే థైరాయిడ్ అవ్వచ్చు, ఇటువంటి వాటి నుంచి కూడా వారు స్వస్థత పొందారని మాకు సాక్ష్యాలు పంపుతున్నారు. వారందరిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. దేవుడు చేస్తున్న మహత్కార్యాలని బట్టి మరి దేవునికి ఘనత మహిమ కలుగును గాక. మరి ఈ దినమున ఈ ప్రోగ్రాం ముగించక ముందు మీలో ఇంకా అనేక మంది అస్వస్థతగా ఉన్నారని మాకు తెలుసు. మరి మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ క్షణం మీతో పాటు ఏకీభవించాలని ఆశిస్తున్నాను. కాబట్టి మీరు ఎక్కడ మీకు నొప్పి ఉన్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా అక్కడ ఒక చేయి పెట్టుకోండి, ఇంకో చేయి ఆ టీవీ మీద ఉంచండి. మనం కలిసి ప్రార్థన చేద్దాము. ఇద్దరు ఏకీభవించి అడిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడు కదండి. మరి ఆ వాగ్దానాన్ని బట్టి మరి ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత నొందితిమి అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నొందబోచటం లేదు, మనం నొందితిమి. కాబట్టి నమ్మండి, విశ్వసించండి. ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ మీ మీద వచ్చి మిమ్మల్ని తాకి మిమ్మల్ని స్వస్థపరుస్తారని నేను నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి ఏకీభవించండి. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవా, మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి బిడ్డ ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే అనారోగ్యంతో అస్వస్థతతో బాధపడుతున్నారో, ఎవరైతే సాతాను యొక్క బంధకములో ఉండి వాటి నుంచి విడుదల పొందలేని మరి బంధించబడిన స్థితిలో ఉన్నారో వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభా యేసు నామములో ప్రతి విధమైన అనారోగ్యాన్ని, నొప్పులను, చర్మ వ్యాధులను, మరి ఆర్థరైటిస్ ని, థైరాయిడ్ ని, రకరకాలైన బాధల నుంచి విడుదల కలుగును గాక అని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. ఎందుకంటే మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, మీ వాక్యాన్ని ఆధారపడి ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ వాక్యమును బట్టి, మీరు పొందిన గాయములను బట్టి ప్రభా మీ బిడ్డలు ఈ క్షణమే స్వస్థత నొంది తీరి ప్రభా. కాబట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగును గాక. మీకు స్తోత్రం, హల్లెలూయా. ఏకీభవించిన వారందరూ కూడా నాతో పాటు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేనైతే నమ్ముతున్నాను మీరందరూ కూడా స్వస్థత నొందారని. మీరు పొందినప్పుడు, అది అనుభవించినప్పుడు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా నంబర్లు మీకు కనపడుతూ ఉంటాయి, మా ఫోన్ నంబర్లు, వాటికి ఫోన్ చేయండి. మాకు తెలియపరచండి. మీతో పాటు మేము కలిసి దేవుణ్ణి స్తుతించడానికి మాకు మంచి అవకాశాన్ని కలిగించండి. మీకు దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. మళ్ళీ మనం తిరిగి మీతో ప్రార్థన చేయడానికి మరొకసారి దేవుడు తరుణం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. Waves of emotion, experimental synth with devotion, classic cross of Clover styles untold in this